పుట్టింది అడవి బిడ్డగా, పెరిగింది దండకారణ్యంలో. ఎక్కుపెట్టింది అన్యాయంపై తుపాకీ. పోరాటం చేసింది బాధితుల పక్షాన. ప్రశ్నించింది ప్రభుత్వ విధానాలను. ఇదంతా గతం. ఇప్పుడు అదే ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ పేదల సంక్షేమం, ప్రాంతం అభివృద్ధి అంటున్నారు. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపు మలిన సీతక్క ములుగులో తెచ్చిన మార్పేమిటి? సీతక్క పరిచయం అక్కర్లేని ఈ పేరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్లో మంత్రిగా కొనసాగుతున్న సీతక్క పేరు వినగానే ఎవరికైనా సరే ఠక్కున గుర్తొచ్చే ప్రాంతం ములుగు. బుల్లెట్ బాట విడిచి బ్యాలెట్ మార్గానికి వచ్చిన సీతక్క ప్రత్యక్ష ఎన్నికల్లో 5 సార్లు పోటీ చేసి 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు మంత్రిగా కొనసాగుతూ ములుగు ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇక ఆమెకు అసెంబ్లీకి పంపిన ములుగు నియోజకవర్గం విషయానికొస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దండకారణ్యంలో ఉండే ప్రాంతం ఈ నియోజకవర్గం. తెలంగాణ ప్రజలు ఇలవేల్పుగా కొలిచే సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర జరిగే మేడారం ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది. ములుగు నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ములుగు, గోవిందరావుపేట, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, తాడువాయి, వాజేడు, వెంకటాపురం, మంగపేట మండలాలున్నాయి. 1957లో ఏర్పాటైన ములుగు నియోజకవర్గం మొదట్లో జనరల్ నియోజకవర్గంగా కొనసాగింది. 4 సార్లు జనరల్ స్థానంగా కొనసాగిన ములుగును 1978లో ఎస్టీలకు కేటాయించారు. ఎస్టీలకు కేటాయించిన తర్వాత ఇప్పటివరకు ములుగులో మొత్తం 12 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో 1 ఉప ఎన్నిక, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన సీతక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రస్తుతం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్నారు. మిగతా అన్నిసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత 1985లో ఈ స్థానం నుంచి ఆ పార్టీ జెండా ఎగిరింది. టీడీపీ ఈ స్థానం నుంచి మొత్తం 4 సార్లు విజయం సాధించింది. 2014లో టీఆర్ఎస్ ఈ సీటును కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఈ నియోజకవర్గంలో 9 సార్లు గెలిచింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి సీతక్కతో పాటు అజ్మీరా చందులాల్, పోదెం వీరయ్య లాంటి వారు ఉన్నారు. చందులాల్ విషయానికొస్తే ఆయన 1981లో జగ్గన్నపేట గ్రామ సర్పంచ్గా రాజకీయాలు మొదలుపెట్టి ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ములుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ లెక్కన చందులాల్ అనతి కాలంలోనే స్థానిక సంస్థల నుంచి దేశ అత్యున్నత చట్టసభ వరకు ఎన్నికవుతూ వెళ్లారు. రాష్ట్ర విభజనతో జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక పోదెం వీరయ్య విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1999లో ఆ పార్టీ తరఫున ములుగు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అజ్మీరా చందులాల్పై 14,555 ఓట్ల మెజార్టీతో గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. 2004లో మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచే పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతక్కపై 14,594 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ములుగు నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతక్క చేతిలో 18,821 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
2014లో జరిగిన ఎన్నికల్లో 4వసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో 16,399 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత ఆయన 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో నియోజకవర్గం మారారు. 4 సార్లు ములుగు నుంచి పోటీ చేసి 2 సార్లు విజయం, 2 సార్లు అపజయం పాలైన పోదెం వీరయ్య 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావుపై 11,785 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మళ్లీ తెల్లం వెంకట్రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సుపరిచితమైన మంత్రి సీతక్క రాజకీయ జీవితం భిన్నంగా మొదలైంది. అయితే సీతక్క రాజకీయాల్లోకి రాకముందు ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు 15 ఏళ్ల పాటు మావోయిస్టుగా పనిచేశారు. సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. తన బావ శ్రీరాముణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత తన పేరును సీతక్కగా మార్చుకున్నారు. ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు రగిలిపోయి పోరాటం చేయాలనే ఉద్దేశంతో 1988లో నక్సల్ పార్టీలో చేరారు. జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేశారు. 1988లో నక్సల్ పార్టీలో చేరినప్పుడు సీతక్క 10వ తరగతి విద్యార్థి మాత్రమే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్గా, దళం లీడర్గా ప్రధాన భూమిక వహించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ఆమె అజ్ఞాత జీవితానికి గుడ్ బై చెప్పి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 2001లో హైదరాబాద్లో న్యాయవాదిగా మారడానికి LLB చదివారు. చట్టం అధ్యయనం చేసిన తర్వాతే ఆమెకు ప్రజా విధానం, పాలనపై ఆసక్తి ఏర్పడింది. సీతక్క సామాజిక సేవలో చురుగ్గా ఉండి స్థానికంగా నాయకురాలిగా పేరు ఉన్నందున నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్రకారం పోరుబాటును వీడిన సీతక్క రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఆమెకు ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పించింది. ములుగు నియోజకవర్గానికి మొత్తం 17 సార్లు ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు కాగలిగారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో 3 మంత్రులు కూడా అయ్యారు. అది పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. దట్టమైన అడవులు కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధికి చాలా దూరంగా ఉంటుంది. అయితే మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడం, లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో మేడారం జాతర ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కూడా కావడంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల ఏర్పాటుకు ఆమె కృషి చేశారు. పెద్ద ప్రాజెక్టులు మాత్రమే కాకుండా రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు రాష్ట్రంలోనే తొలిసారి ములుగు జిల్లాలో 2 కంటైనర్ హాస్పిటల్స్, కంటైనర్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పే మాటలను నిజం చేసి చూపించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 110 కోట్ల రూపాయలు వెచ్చించి 1,50,00,000 మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరను విజయవంతంగా నిర్వహించారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం 337 ఎకరాలు కేటాయించారు. ములుగు జిల్లాలో నూతన మండలంగా మల్లంపల్లి, ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్తో పాటు బస్సు డిపో, ములుగు జిల్లా కేంద్రంలో 3 కోట్ల రూపాయలతో మోడల్ బస్టాండ్ ఏర్పాటు చేస్తూ ప్రగతి పదంలో వెళుతున్న ఘనత మంత్రి సీతక్కకు దక్కుతుంది. అజ్ఞాత జీవితం గడిపినప్పుడు ఏ సమస్యల కోసమైతే పోరాటం చేశారో
ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేసే అధికారం కలిగిన హోదాలో ఉంటూ గిరిజన ప్రాంతాల్లో మెరుగైన పనులు చేపడుతున్నారు. ఇక టూరిస్టు హబ్గా పేరు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధికి టూరిజం శాఖ ఆధ్వర్యంలో రామప్ప చెరువులో ఐలాండ్ ఏర్పాటు కోసం 87 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. గోవిందరావుపేట మండలం చలవాయి నుండి బుసాపూర్లోని లక్నవరం వరకు సీసీ రోడ్ల నిర్మాణం, 12 ఐలాండ్లను గుర్తించి అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ములుగు జిల్లా అంటేనే దట్టమైన అడవులతో నిండి ఉండే ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా కనిపించే వెనుకబడిన జిల్లాగా ఉన్న ఈ ప్రాంతంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు మంత్రి సీతక్క. ఇక ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ స్థానిక ఎమ్మెల్యేగా సీతక్క కరోనా సమయంలో సుదూర ప్రాంతాల్లో ఉన్న పేదల కోసం ఆహారానికి అవసరమైన పదార్థాలు సేకరించి స్వయంగా మోసుకెళ్లి అందించారు. సీతక్కకు కలిసొచ్చిన అంశాలు: చిన్నతనంలోనే నక్సలైట్గా మారి పేదల పక్షాన పోరాటం చేయడం, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలపై ఉద్యమించడం, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించడం, కాంగ్రెస్ పార్టీలోనూ సముచిత స్థానం దక్కడం, కరోనా సమయంలో అడవుల్లోకి పేదలకు ఆహారం అందించడం, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి యాత్ర ఇక్కడి నుంచే మొదలుపెట్టడం, ప్రస్తుతం మంత్రిగా ఉండటంతో నిధులు తెచ్చే వెసులుబాటు కలగడం, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం, సీతక్కను వెంటాడుతున్న ప్రతికూల అంశాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు జరగడం, సొంత నియోజకవర్గం ములుగులోనే భారీ ఎన్కౌంటర్ జరగడం, ఎన్కౌంటర్లో ఆదివాసులు ఎక్కువగా చనిపోవడం, ఎన్కౌంటర్లపై ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత రావడం, ప్రతిపక్ష పార్టీలు కూడా బూటకపు ఎన్కౌంటర్ అనడం, ఉద్యమం నుంచి వచ్చిన సీతక్క స్పందించాలనే డిమాండ్.